మారు మనసు పొందిన క్రైస్తవులు స్తోత్రం చెప్పండి. ఓ అరిచేత్తంగా అందరూ కలిసి సరైన మారు మనసు ఉన్న వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం అని. ఎల్లటప్ప భక్తి చేయబాకండి, కలగలిసిపోయినటువంటి కిచిడి వ్యవహారం చేయబాకండి. దేవుని భయం కలిగి దేవుని సన్నిధిలో బతకాలి. ఇష్టానుసారంగా ఎవడు బతకడానికి వెళ్ళలేదు బైబిల్ ఒప్పుకోవడానికి. మేము ఘోర పాపం చేసాం బాబోయ్ మా తప్పు అయిపోయిందని పచ్చి వ్యభిచారం చేసేవాడు కూడా అంత బాధపడతలేదండి. సిగ్గుమాలి చేజెక్కేతనడాడు. నీచమైన పాపము చేసి వచ్చి భయం లేకుండా చేసేపేసి వాళ్ళు తీసేసుకుంటుంది. అక్రమ సంబంధాలని అఫీషియల్ గా మార్చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. జీవితంలో సత్యము చెప్పిన బతుకులేదు. ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధం, మాటలో పాపం, చూపుల్లో ఘోరం, అసలు వ్యవహారాలన్నీ నీచం. ఈనాడు కనీసం తేడిపోతలేదు. అసలు 3 పూట్ల తింటాడు, 8 గంటలు పడుకుంటాడు, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతాడు, వాక్యం చెప్తుంటే ఎదురుకుండా కూర్చొని. జకర్యాలో దేవుడు అంటాడు, కాడికి లొంగని కోడె దూడల సంగతి యెహోవా చూడబోతున్నాడు తొందరలో అని చెప్పాడు. కోడె దూడ అంటే యవ్వన ప్రయాణకు వచ్చినటువంటి ఎద్దు అన్నమాట. దూడ స్థాయి దాటి కొంచెం పైకి వచ్చింది, మంచి యవ్వన బలముతో ఉందన్నమాట. ఈ మంచి బలం మీదనటువంటి కోడె దూడలంట దేవుని కాడికి లొంగటం లేదంట. నేను త్వరలో వాటి సంగతి చెప్పబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులారా, ఒకవేళ ఆ క్యారెక్టర్ నీదేనేమో, దేవుని చేతిలో పడితే మామూలుగా ఉన్నది వ్యవహారం చెప్తున్నాను. ప్రేమమయ్యా, దయామయ్యా, కరుణామయ్యా, ఈ మాటలు పరలోకమేమో సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరు లేరు అక్కడ. ఎవడు లేడు అక్కడ అలాంటోడు. అక్కడ ఉన్నది ఎవరు తెలుసా? ప్రతి దినము కోపపడే దేవుడు. ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. యెహోవా ప్రతీకారము చేయి దేవా, యెహోవా భయంకరమైన దేవా. ఈ మాటలు బైబిల్లో లేవా? నువ్వు ఎప్పుడు చదవలేదా? మరి ఆ మాట ఎత్తిప్పుడు ప్రార్థన చేసావా? ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, దయగల ప్రభా, దమ్ము సరిపోవాలి నీకు ప్రార్థన చేయడానికి కూడా. నీకు అనుకూలమైన 4 మాటలు ఏరుకొని ప్రార్థన చేసి వల్లి వేసేవన్న మంత్రం అది 10 సార్లు చదివితే ఒకటి, 100 సార్లు చదివితే ఒకటే, పదే ఒకే మాటను వల్లి వేస్తే ఏమిటట గొప్ప? నువ్వు ప్రేమగలదు, నువ్వు ప్రేమగలదు, నువ్వు ప్రేమగలదు 10 సార్లు అంటే ఫోన్లు పాపం ఎడుతున్నాడని చెప్పేసి ఏదో నిర్ణయాలు మార్చేస్తారా పరలోకంలో? ఆయన చెవులు మూసుకుంటాడంట అడ్డగోలు ప్రార్థనలు చేస్తే. చేతులెత్తి గోలెట్టేసినా నీ చేతులు రక్తముతో నిండి ఉన్న చూడబుద్ధి కావట్లేదు నాకు, నా చేతులతో నా ముఖమును కప్పుకుందులు అన్నాడు దేవుడు. ఏదో రకంగా ఏడిసేస్తే పని అయిపోద్ది అనుకోకో, ఏదో రకంగా అరిసేస్తే పని అయిపోద్ది అనుకో, ఏదో విధంగా హడావుడి చేసేస్తే ఓ హల్లెలూయా బేపచ్చకుంటుంది అనుకోకు. నువ్వు అలిసిపోవటమే, అక్కడేమవదా? మీ ప్రార్థన వద్దంట్లా, మీ ఆరాధన వద్దంట్లా. క్వాలిటీ లేకపోతే, మార్పు లేకపోతే, భయం లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే వేస్ట్, మానిపడేమని చెప్తున్నా. మొహమాటమేం లేదు. ఎవరిని మెప్పించాలి? ఎవరు దృష్టిలో పడాలి? ఎవడు శోభనాలు నిన్ను? ఎవడు సపోర్ట్లు కొట్టాలి నీకు? ఈ పెద్ద మనిషి ఇంతలో గుండెలు బతుకుని ఏడ్చేస్తున్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం అడితే జనమాట తమ్మును తాము వేరుపరుచుకోలేదట. ఆది కన్నా వారిలో దేవుని కుమారులు అరుణ కుమారులతో పోయిన పాపాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఒక కోట్ల రూపాయలు డైలాగ్ కొట్టాడు అక్కడ. ఏంటి తెలుసా? వారు తమ అక్రమ మార్గముల విషయములో నరమాత్రులైరే. వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు పరిశుద్ధులు, వీరు ప్రతిష్ఠితులు, వీరు పరిశుద్ధులు అని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు కిందకు వచ్చి వాళ్ళతో కలిసి సమానమైపోయారు. వారు తమ అక్రమముల విషయంలో నరమాత్రులైరి. నరమాత్రులతో సమానంగా వాళ్ళతో సమానంగా ఉండటానికి లేదు. ఈరోజు ఆలోచించండి ఒక మాట. ఇంతగా గుండెలు బాదుకొని, ఇంతగా జుట్టు పీక్కొని, గడ్డాలు పెరికేసుకొని, వర్షంలో కూడా తడిస్తూ మరి ఏడ్చి ప్రార్థన చేయవలసినంత ఘోరం ఏంటంట? ఏమీ లేదు. వీళ్ళు వేరుబాటు జీవితం మెయింటైన్ చేయట్లేదు అంతే. ఆ మాట చెప్పండి. ఎందుకు అడిచాడు ఎజ్రా? వాళ్ళు ఏం చేయట్లేదు, వేరుబాటు జీవితాన్ని చేయట్లా. అంటే మేము దేవుని బిడ్డలం, మేము ప్రత్యేకంగా ఉండాలా, మేము అందరితో కలిసిపోకూడదు, మా మాట కట్టు బొట్టు మాట ముచ్చట మొత్తం మారిపోవాలా, అదేం లేదా?
రే రే వద్దురా తప్పురా, ఇలా చేస్తే వాకిట్లో పాపం ఉంటుంది అని బతిమాలి దిగి వచ్చి చెప్తే ఏం లేదు కయ్యను. ఆ తర్వాత గుండెలు బాదుకొని, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నిన్ను ఎవడేడో మన ముందు చెప్పినప్పుడు ఇంటి సరిపోను కదా. హెచ్చరిస్తే నీకు లెక్కలేదు, గద్దిస్తే భయం లేదు, ఖండించినప్పుడు లోబడు, తర్వాత ఏడుస్తావు. ఈ ఘోరము చేసిన ఏ ఘోరం అది ఇంతకని? మళ్ళీ విగ్రహం చేశారా, మద్యపానం చేశారా, వ్యభిచారం చేశారా? వేరుబాటు జీవితం లేదంతే, మామూలుగా ఉన్నారు. అందరిలాగానే బతుకుతున్నారు, అందరిలాగానే బట్టలు, అందరిలాగానే మేకప్లు, అందరిలాగానే అలంకరణ, అందరిలాగానే ఆస్తి పిచ్చి, అందరిలాగానే ధనాపేక్ష, అందరిలాగానే స్టేజ్ పిచ్చి, అందరిలాగానే కులమనే పట్టింపు, అందరిలాగానే ఆచారాలు. ఛీ, ఏమి క్రైస్తవ్యమయ్యా? జుట్టు బీకేసుకొని, గడ్డం బీకేసుకొని, గుడ్లు బాధేసుకొని, బట్టలు చింపేసుకొని, రోడ్డు మీద పడిపోయి పొరలేస్తున్నాడు పెద్ద మనిషి. బాబోయ్ ఘోరం జరిగిపోయింది. ఏంటయ్యా ఘోరం అంటే, మా వాళ్ళకి వేరుబాటు జీవితం లేదు. వేరుబాటు జీవితము ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా? జోరు వాన గొలుస్తున్న బోరున ఏడుపు ఆపకూడనంత పెద్ద విషయం.